హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ ఫ్రైడేనండి. జస్ట్ నమాజ్కి కూడా వెళ్ళొచ్చాం. ప్రీవియస్గా 2 days నుంచి వ్లాగ్స్ అప్లోడ్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ హెక్టిక్ వర్క్స్ అనమాట. మనకు చాలానే వర్క్స్ ఉన్నాయి కదా, సో అది చేసేటప్పటికే నా వ్లాగ్స్ మర్చిపోయాను. సో మళ్ళీ వాటి నుంచి వ్లాగింగ్ స్టార్ట్. అండ్ నిన్న ఏం జరిగిందంటే, నిన్న మా కాలేజ్లో టెక్నికల్ ఇంట్రామ్యూరల్స్. యాజ్ యు నో గైస్, I am from a council which is known as VVISC, IUCEE student chapter, and we have to conduct an event for the technical intramurals. And we have also conducted 2 events. So first one is post verse, for which we have to design a poster. The participant have to design a poster. And the second one is debate clash anamata. Debate clash lo technical wise ga themes unnai. దాంట్లో నుంచి వాళ్ళు డిబేట్ చేయాలి. సో వ్యాలిడ్ రీజన్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్న వాళ్ళకే పాయింట్స్ అనేది వస్తాయి అండ్ వాళ్ళే గెలుస్తారు లాస్ట్కి. ఇప్పుడు టెక్నికల్ ఇంట్రామ్యూరల్స్లో ఫైనలైజ్ అయిన వాళ్ళే రేపు పొద్దున్న ఫెస్ట్ కల్లా వేరే కాలేజెస్ వాళ్ళతో వాళ్ళు కంపీట్ చేస్తారు. అండ్ మేము 2 ఈవెంట్స్ కండక్ట్ చేసాం. కాకపోతే సెకండ్ ఈవెంట్ వచ్చేసి కొంచెం డిలే అయింది, అంటే కొంచెం పోస్ట్ పోన్ అయింది. నిన్న మా నంబూర్లో ఫుల్ వర్షం అనమాట. సో తొందరగానే ఇంటికి పంపించేశారు టెక్నికల్ ఇంట్రామ్యూరల్స్ ఆపేసి. సో అది ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో తెలీదు. ఇప్పటి సంగతికి వద్దాం. ఇప్పుడైతే జస్ట్ నమాజ్కి వెళ్ళొచ్చాం, అన్నం తినేసామండి. నమాజ్కి వెళ్ళొచ్చి ఇంకా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నా ల్యాప్టాప్ వచ్చేసి ప్రాబ్లం అయిందండి. ఆ ప్రాబ్లం ఏంటి అంటే మా వసీం చెప్తాడులేండి. నిన్న వెళ్ళాం, ఏదో అయింది, మళ్ళీ వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఎరా అసలు ఏమైంది? ఆ ల్యాప్టాప్ ఏమంటే ఫస్ట్ అయితే కీస్ నొక్కుపోవట్లా, ఫస్ట్ నొక్కట్లా, అదే టైప్ అవ్వట్లా. ప్లస్ ఒక కీ ఏమో పద్దాకలా, అంటే మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ అయిపోతుంది, ఆటో ప్రెస్ అయిపోతుంది. ఒక కీ అని కాదు, మ్యాక్సిమం 1 or 3 కీస్ అలా ప్రెస్ అయిపోతున్నాయి, ఆటో కీస్. అందుకే అది రిపేర్ చేయించడానికి వెళ్ళాం. నిన్న కాదు, మొన్న వెళ్ళాం అనుకుంటా. మొన్న వెళ్ళాం, ఇచ్చాం. ఇస్తే 1200 అయింది, కీబోర్డ్ మార్చాలి అన్నారు. అది మార్పించిన తర్వాత నిన్న తీసుకొచ్చాం ఇంటికి వచ్చి. అక్కడే చెక్ చేసాం, మామూలుగా చెక్ చేస్తే అక్కడ బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కాల్ట్, షిఫ్ట్, ఆల్ట్ 3 నొక్కుతుంటే రాట్లా, అదే నొక్కట్లా. ఇంకా మళ్ళీ వెళ్ళాము, క్లోజ్ చేసింది. ఈరోజు రమ్మంటే ఇందాక కాల్ చేస్తే ఈరోజు రండి చూద్దామన్నారు. ఇప్పుడు వెళ్ళి రేపు, అదే ఈరోజు వెళ్ళి, ఈరోజా వర్షం పడకపోతే ఈరోజు వెళ్తాం, వర్షం పడితే రేపే. ఇంకా ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తాం వెళ్ళడానికి. జాఫర్ కూడా వస్తాడు, అందరు కలిసి వెళ్తాం. నేను యాక్చువల్గా మొత్తం కీస్ చెక్ చేశాను, బాగానే వర్క్ అవుతున్నాయి. కాకపోతే అసలు కోడ్ రాయడానికి ఫస్ట్ C++ ఆర్ Cకి హ్యాష్ అనే కీ వాడాలి. సో అది ఫస్ట్ నొక్కితేనే 2 అని పడుతుంది, కానీ హ్యాష్ పడట్లేదు. సో చాలామందికి తెలుసు 2 దగ్గరే హ్యాష్ ఉంటుంది, అదే షిఫ్ట్ పెట్టి హ్యాష్ నొక్కాలి. 2 దగ్గర నొక్కితే హ్యాష్ వస్తుంది. సో అదే రావట్లేదు. 2 దగ్గర సారీ 3 దగ్గర ఉంటుంది. నేను 2 ఎందుకు నొక్కా? సో ఫస్ట్ లాగిన్ అవ్వడానికి 2 నొక్కా. సో అది 2 పడుతుంది. సో ఏం చేయలేం, మళ్ళీ వెళ్ళాల్సిందే. రిపేర్ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. కీబోర్డ్ కొత్తది వేశారు, మళ్ళీ ఈ ప్రాబ్లం ఒకటి ఉంది. ఐ గెస్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనుకుంటా. ఇవాళ వెళ్ళాలి, వర్షం పడకపోతే వెళ్తాం. ఇవాళ ఏంటంటే ఫుల్ వర్షంలా ఉంది, వెదర్ అయితే ఫుల్ క్లమ్జీగా ఉండి, కానీ బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అయితే. అసలు ఇలాంటి నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే వర్షం ఫుల్ పడాలి, చేతిలో చికెన్ పొగడి ప్లేట్ ఉండాలి, నిమ్మకాయ పిండాలి, ఆహా వా. ఇంట్లో అమ్మ కొట్టాలి. అమ్మ కొట్టదు, హెల్త్ బాగాలేదు కదా, ఎందుకు హెల్త్ బాగాలేదు. సో మన జాఫర్ ఏదో మాట్లాడాలి. జాఫర్ కాదు, జావ్. వాట్ ఈస్ స్పెషల్ బ్రో? విషయం ఏంటంటే, నేను కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీకు. ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే, చూపిస్తా తర్వాత రానున్న వీడియోస్ లో తెలిసిద్ది. కానీ స్టే ట్యూన్, అర్థమైంది ఈ వీడియోలోనే. స్టే ట్యూన్, ఓకేనా?
ఓకే డోంట్ వర్రీ గైస్. సో మాకు ఏమైనా పనికొచ్చేదా, లేకపోతే నీకు పనికొచ్చేదా, లేకపోతే నువ్వు ఏదైనా చెప్పాలని? నేను ఫస్ట్ ఇయర్స్కి కానీ సెకండ్ ఇయర్స్ కానీ ఏమైనా అడ్వైస్ ఇవ్వాలి అంటే, నేను ఇప్పుడు ఈ వీడియోలో కానీ రానున్న వీడియోస్లో కానీ ఏమైనా చెప్పానంటే అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీకు యూజ్ అయ్యింది, ఖచ్చితంగా యూజ్ అయ్యింది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది, ఓకేనా? వాడికి యూజ్ అయింది, మనకి యూజ్ అయింది, ప్రతి ఒక్కడికి యూజ్ అయింది అబ్బా. అది మా జావ్ స్టైల్, యూజ్ చేసుకోండి. మన కాలేజ్ అని కాదు, ఏ కాలేజ్ అయినా సరే ఫస్ట్ ఇయర్స్ ఆర్ సెకండ్ ఇయర్స్ ఎవరికైనా యూజ్ అయ్యింది. బ్రో వాట్స్ అబౌట్ యువర్ ఇన్స్టాగ్రామ్? 2K దగ్గరలో 2K అయిపోయింది కూడా. 2K నీదిరా ర్యాండమ్ బాయ్. ర్యాండమ్ బాయ్ 2K యాడ్ అయింది 1100. ఇప్పుడు 2K చేసేస్తారు. ఆగు, చేసేస్తారులే, పెద్ద పని ఏం లేదు. 2K అయితే సంతోషం. ఐడి చెప్పు ఫస్ట్. ర్యాండమ్ బాయ్ నా మీద నమ్మకంతో అసలు వచ్చేసింది, ఊపుతో చెప్పా. పార్టీ ఏంటి బ్రో? 2K అయిన నెక్స్ట్ సెకండ్ లైవ్ లో ఇస్తా పార్టీ, ఓకేనా? ఓకేరా, ఎందుకంటే చెప్పాడుగా మనోడు, ఇదిగోండి అయిపోయింది. ఇక్కడ నుంచి $1000 కొనుక్కెడతాడు. క్లైమేట్ బాగుంది కదా. అరే అవ్వాలేరా? అవుతుందిరా, అవ్వాలేంటి, అవుతుంది. మన ఫ్రెండ్స్ చేసేస్తారు. అరే కాదురా, నా ఛానల్ కి కూడా కొంచెం ప్రమోషన్ ఇవ్వండి రా. మీ ఛానల్ కా? రే 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 ఇది వాడిది నాది అని కాదు, ఇది మన అందరిది. సో సబ్స్క్రైబ్. అరే ఇదేదో రూడ్ గా చెప్పినట్టుంది. అరే ఇది రూడ్ కాదు, రిక్వెస్ట్ అని కాదు, ఇది ఒక సజెషన్ కూడా కాదు. దీన్ని ఏమంటారంటే మాటలు రావట్లేదు ఎందుకు రే, ఏదైనా అంటే చెప్పాల్సి- ఆనందంలో మీరంతా ఉంటారనే ఆనందంలో మాటలు రాదు. సరే మాటలు. సో గైస్ ప్రెజెంట్ అయితే వెదర్ సంగతి. వెదర్ అంటే కూల్గా ఉంది, పని ఏం చేయబుద్ధి కావట్లా, కాకపోతే వర్క్స్ చాలానే ఉన్నాయి. సో ప్రమోషన్ బై షేక్ జాఫర్ సాదిక్. ఓకేనా గైస్, అది ఇంకా మనోడి ఛానల్ గురించి చెప్పాలి అంటే, స్టార్టింగ్లో ఏదో తీద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడు మాత్రం మన ఆబిద్ అయితే చాలా డెవలప్ అయ్యాడు. అది రీల్స్ పరంగా అయినా సరే, వీడియోస్ పరంగా అయినా సరే, కంటెంట్ పరంగా అయినా సరే, ఇలానే మంచిగా చేస్తూ ఉండాలి ఆబిద్, ఓకేనా? అలానే ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తున్నాడు అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్స్కి ఏమైనా ఫాల్ట్స్ ఉంటే చెప్పండి, ఓకేనా? తప్పేం లేదు దాంట్లో, మనోడు కరెక్ట్ చేసుకొని అది ఇంకా మంచిగా ఇస్తాడు కనుక కదా. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండిద్ది, ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో గైస్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్రజెంట్ కాలేజ్ లోపల వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పదండి ఇంకా కాలేజ్కి వెళ్దాం. వస్తా, పర్లేదురా. ఏ బ్రాంచ్, ఏ సెక్షన్, ఏంటి సంగతి? CSM 9. CSM 9. ఎలా ఉంది మన CSM? అవును, మిడ్ రివ్యూ చెప్పండి. అంటే రాసాము కానీ బాగానే రాస్తుండొచ్చు. అది ఆ డైలాగే. సో బ్రో క్వశ్చన్స్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా వేరే క్వశ్చన్ ఫార్మాట్ లో చెప్పలేదు, జస్ట్ అలాగా కాన్సెప్ట్ చెప్పి హెడ్డింగ్ పెట్టించి అలా చెప్పారు. క్వశ్చన్స్ మాత్రం అలా లేదు. మనకేంటంటే కొంచెం టైమే ఉంటుంది, సిలబస్ కవర్ చేసేస్తారు, నెక్స్ట్ డేనే ఎగ్జామ్ అంటారు. సో ఈ ఒక్క మిడ్డే కాదు, సెమ్ కూడా సేమ్ అంతే ఉంటుంది. సెమ్ కూడా అంతేనా? కష్టమే, చాలా కష్టం. కాకపోతే చదువుకోవడం, మనం చదువుకోవడం. క్యాట్ 1 అన్న నెలన్నర టైం ఉంది. క్యాట్ మరి వర్కింగ్ డేసే 21 అంట. ఇంకా వాళ్ళు చెప్పేది 3 weeks లో అయిపోవాలంట. 3 weeks మళ్ళీ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయి. టెస్ట్ అంట. కాలేజ్ బాగుంది కదా, ఈవెంట్స్, ఇంకా ఈవెంట్స్ మీరు చూడాలా. బాలోత్సవ్ వస్తుంది, ఇంకోటి ఏంటి ఫెస్ట్ వస్తుంది, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. నైట్ అవుట్స్ చేయాలి కాలేజ్లోనే, చాలా ఉంటుంది. సరే బ్రో, బాయ్. బస్సెస్ అయితే కదిలిపోతున్నాయండి. బస్సెస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాదు అదే లాంగ్ వీడియో. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి చూస్తే మా మీర్జా ఫుల్ నిద్రపోతుంది. ఒకసారి చూపిస్తా, చూసారా? ఇలా అంట చేయి లోపల పెట్టుకొని నిద్రపోవాలంట. దీని ఫ్రీ టైం. సో ఇప్పుడేనండి వచ్చి జస్ట్ కూర్చున్నా ఇప్పుడే.
తినాలి, ఆకలేస్తుంది. తిని ఈ ల్యాప్టాప్ ఉంది కదా చూపిస్తాం. ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఈ ల్యాప్టాప్ని రిపేర్కి ఇవ్వాలన్నమాట. రిపేర్కి ఇచ్చాను, కాకపోతే కొత్త కీబోర్డ్ కూడా వేశారు. షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ కీస్ మార్చాలి. సో గైస్, ఫైనలీ అయితే ల్యాప్టాప్ ఇచ్చేసాను, మళ్ళీ ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను ఏం ప్రాబ్లమో. కీబోర్డ్ ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ బటన్స్ పనిచేయట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆటో ప్రెస్సింగ్కి కీస్ ఏది పడితే అది అదే ఆటోమేటిక్గా నొక్కుతుంటే ఇచ్చాను. నేను ఆల్రెడీ రిపేర్ చేశాను, అది సరిగ్గా అవ్వలేదు. సర్వీస్ సెంటర్కి ఇచ్చాను, కీబోర్డ్ మార్చారు. మళ్ళీ తీసుకొని వస్తే షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ కీస్ రావట్లేదు. సో అందుకనే మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఇచ్చాను. ఇప్పుడు వచ్చాను. అండ్ ఫర్దర్ చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి ల్యాప్టాప్తో. అది లేకపోతే మాకు అవ్వదు. అండ్ అసలు వర్క్స్ ఏమున్నాయో వసీంని అడుగుదాం. వసీం, ప్రజెంట్ వర్క్స్ ఏమున్నాయి? ప్రజెంట్ వర్క్స్ అయితే నాకు ఫస్ట్ కోడ్తంత్ర ఉంది, జావా. కోడ్తంత్రాలో జావా చేయాల్సింది. జాఫర్ గడిది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది యాప్ డౌన్లోడ్ చేయాలి, అదొకటి ఉంది. ఇంకా తర్వాత ఇంకేమున్నాయి, ఇంకా అంతే కదా. ప్రెజెంట్ అయితే అంతే. ఇంకా రేపు అయితే హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి. సో ప్రెజెంట్ వర్క్స్ అయితే ఇవే. మళ్ళీ వివిఎస్సి వర్క్ చెప్తాను. పెద్ద మెయిన్ వర్క్ అయితే ఇచ్చేసి వచ్చాను. యాక్చువల్లీ అక్కడ షూట్ చేద్దాం అనుకున్నా వ్లాగ్ది. అక్కడ ఏమైందంటే షూటింగ్కి పర్మిషన్ లేదనమాట. సో అడిగాను, లేదు అన్నారు. సో తీస్తే మర్యాదగా ఉండదు, తీయకపోవడమే మన మర్యాద. సో వీ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్ బిఫోర్ షూటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ ఇన్ ఎనీ పర్మిసెస్. సో అందుకనే ముందే అడిగాను, లేదు అన్నారు. సో చేయలేదు, ఇచ్చేసి డైరెక్ట్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. అండ్ రేపు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయండి మనకి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ వర్క్స్ అయిపోతే మిడ్ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మిడ్ వస్తుంది. మిడ్కి ముందు యాక్చువల్లీ ఇంటర్నల్ స్లాబ్ ఉంది. సో ఎలా చూసుకున్నా కూడా సేమ్ అంతే. లైక్ ఫస్ట్ ఇంటర్నల్స్ వస్తాయి, మిడ్ 2, తర్వాత సెమ్. ఇంకా మనకి వరుసగా పనులు. సో చదవడానికి టైమే ఉండదు. వ్లాగింగ్ చేస్తానండి, కంటిన్యూగా చేస్తాను వ్లాగింగ్. మిడ్ ఉన్న, సెమ్ ఉన్న, వ్లాగింగ్ మాత్రం ఆగదనమాట. ఎందుకంటే వ్లాగింగ్ మనం ఫ్రీ టైంలో చేస్తున్నాం కాబట్టి. సో మెజారిటీ ఆఫ్ టైం నేను వర్క్ మీదే పెడతాను. ఫ్రీ టైంలోనే వ్లాగింగ్ చేస్తాను. ఎడిటింగ్ కూడా ఫ్రీ టైంలోనే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మన జాఫర్ రానివ్వండి, జాఫర్తో కూడా మాట్లాడాలి. వాడి మధ్య మాట్లాడట్లేదు, వాడితో మాట్లాడిస్తాను. పనులు రేపేముందంటే వివిఎస్సిది డ్రాఫ్టింగ్ వర్క్ ఒకటి ఉంది. సో డ్రాఫ్టింగ్ చేయాలి. కౌన్సిల్ నుంచి కొంచెం వర్క్స్ ఉన్నాయి అండ్ ఎడిటింగ్ కూడా ఉంది. అది కాక సెమ్ తర్వాత చాలా అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి మనకి. ట్రిప్స్ లాస్ట్ టైం ప్రీవియస్గా ఒక ట్రిప్ ఆగిపోయింది, మళ్ళీ అది బికాజ్ ఆఫ్ మిడ్ 1 ఎగ్జామినేషన్. సో అందుకనే ఈసారి సెమ్ అయిపోయిన తర్వాత ట్రిప్ ఉంది. ఆ ట్రిప్కి కంపల్సరీ వెళ్ళాల్సిందే అందరూ. అది ఏంటి, ఎప్పుడు, ఎలా వెళ్ళాలి మొత్తం జాఫర్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ వర్క్ మీద చూద్దాం. వాడు బయటికి వెళ్ళాడు, దింపేసి బయటికి వెళ్ళాడు. ఎక్కడికి? వాళ్ళ అమ్మని ఇంటి దగ్గర దింపడానికి రిటర్న్ వెళ్ళాడు అనమాట. సో దింపేసి మళ్ళీ వచ్చేస్తా అని చెప్పి వెళ్ళాడు. సో వాడు వస్తే కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. సో గైస్, మన జాఫర్ మళ్ళీ వచ్చేసాడు అనమాట. వచ్చి హడావుడిగా ఏదేదో చెప్పాడు. రేపు కాలేజ్కి వెళ్ళాలి, రాయాలి, ఏదేదో. ఇప్పుడు ఏదో చేస్తున్నాడు ప్రజెంట్ అయితే. ఏం చేస్తున్నారా? మండే నాకు ల్యాబ్ ఉంది. ముందే రికార్డ్ కరెక్షన్ చేయించేసేయాలి. అంటే నాకు పైథాన్ ల్యాబ్ ఉంది. అందుకేం చేయాలంటే రికార్డ్ ఉంది కదా, రికార్డు ల్యాబ్ ముందే కరెక్షన్ చేయించేయాలి. సండే సెలవు ఉండదు, సాటర్డే చూపించాలి. సెలవు పెట్టుకుందాం అనుకున్నాం మనం. అసలు ముందు రికార్డే రాయాలి. రికార్డ్ ఇప్పుడు మొదలు పెట్టా. తొందర రాసేసి మొత్తం 20 రాస్తే చాలు. 20 రాసేసి ముందు కరెక్షన్ చేయించేసాను. 10 రాసేసా, 10 ఉన్నాయి. నైట్ మొత్తం కూర్చొని రాయాలి. పైథాన్ కొంచెం ఈజీగానే అయిపోయింది. రికార్డ్ అరే వైశాని ఎక్స్ప్లెనేషన్, కంక్లూజన్, టెస్ట్ కేసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు జస్ట్ ఎయిమ్ కోడ్ అవుట్పుట్ రాస్తే కుదరదు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి. లాజిక్ ప్రింట్అవుట్స్ కదా మనం. వీళ్ళు రాయాలి,
మేము ప్రింట్అవుట్స్ ఇన్ఫినిటీ క్యూ రా బాబు, నాది అవ్వలేదురా. అరే రే ఏంట్రా రే, ఒక్క నిమిషం, నాది అవ్వాలా? టెన్షన్ పడకు, టెన్షన్ పడితే ఏం రాదు అక్కడ. ఇన్ఫినిటీ క్యూ చేసుకున్నా. జాఫర్ ఇంకా నేను ఏడిఎస్ రాయాల్సి ఉంది, జావా కూడా రాయాల్సి ఉంది రికార్డులు. అరే చెప్పరా రాద్దు కానీ చెప్పు. మన కౌన్సిల్ నుంచి ట్రిప్స్ ఏంటి? ఆర్ యూ ఎక్సైటెడ్ బ్రో? అసలు మామూలు లేదు, పోయినసారి వెళ్ళే వాళ్ళం కదా, అవును మిడ్డుండి వెళ్ళలేదు. ఆగిపోయాం. ఈసారి అయినా జనవరిలో ఖచ్చితంగా వెళ్దాం. మా అందరిలో ఎగ్జైటెడ్ ఉన్నది జాఫర్. నేనే పాపం లాస్ట్ టైం వద్దాం 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 ఆడే ఎక్సైటెడ్ ఆడే. అసలు నేను అదే చెప్పారు, ఎగ్జామ్ పోతే పోయింది, ముందు వెళ్దాం రా టైం, మళ్ళీ ఇలాంటి మూమెంట్ అనేది రాదు. అంతేగా, అంతేలే. సరే కుదరలా. ఏ ఊరు ఇంతకి? బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు మామూలుగా ఉండదు. సరే రాయ్, అప్పుడు దాకా నేను ఇన్ఫినిటీకి చేస్తా, ఆడు చేసుకుంటాడు. ఏరా ఓకే, లెట్స్ డూ వర్క్. సరే లెట్స్ డూ మై వర్క్. షెడ్యూల్ మెయింటైన్ యాక్టివిటీ ఈస్ ప్లాన్ ఫర్ 9 AM to 9 PM అంట. ఏంటిది? కొత్తగా వదిలాడు. అప్లికేషన్ మెయింటెనెన్స్ నోటిఫికేషన్ షెడ్యూల్ మెయింటైన్ 9 అరే నీకు అది అంతా అవసరం లేదురా, నీ పని నువ్వు చూసుకోరా బాబు. అరే వాడు సర్లే, ఈ వీడిదేమో అవుతుంది, నాదేమో ల్యాప్టాప్ అక్కడ ఉంది. అరే అప్పుడు దాకా ల్యాప్టాప్ యూస్ చేసుకోవచ్చారా? చేసుకోరా నువ్వు, అరే మరి నటించమంటే జీవిస్తాడు రా వీడు. సరేలే, వర్క్ కంప్లీట్ చేసి సిచ్యువేషన్ లో కూడా ఇప్పుడు నేను అందుకని నువ్వు ఆడుకుంటున్నావు. అది నీ బాధల్లో నువ్వు ఉన్నావు. అంతేగా, ఏం చేస్తావు? సర్లే, నా వర్క్ చేసి ఇంకా అరే ఇంటికి వెళ్తా. వర్క్ చేయరా ఫస్ట్. సో గైస్, ఇంటికైతే వచ్చేసాను ఫైనల్లీ. వర్క్స్ అయిపోయాయి, ఇప్పుడు ఎడిట్ చేసి నిద్రపోవడమే బ్యాలెన్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.